ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ స్వాగతం. ఇక భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నాము. అర్జున విషాద యోగంలో ఇక నేను మీ అనుపమ ఒక్కొక్క శ్లోకాన్ని అలా వివరిస్తూ ఉన్నాం కదా. మరి మీ ఖాళీ సమయాల్లో తప్పకుండా వాటన్నిటిని వినేటటువంటి ప్రయత్నం చేయండి. 5 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాము. ఇక 6వ శ్లోకము, యుధామన్యశ్చ విక్రాంత ఉత్తమౌ జాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథ. ఇవన్నీ కూడా సంజయుడు తోటి మధ్య జరుగుతున్నటువంటి మాటామంతి అన్నమాట. మరి పరాక్రమవంతుడైనటువంటి యుధామన్యుడు, అలాగే శక్తిశాలి అయినటువంటి ఉత్తమౌజుడు, అలాగే సుభద్రా తనయుడు, అలాగే ద్రౌపది కుమారులు అందులో ఉన్నారు. వీరంతా కూడా అతిరథ మహారథులు. ధృతరాష్ట్రుడు మధ్య ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సైన్యం ఎవరున్నారు, ఎవరెవరు మహారథులు అతిరథులు వచ్చారు, వీరందరినీ కూడా తెలుసుకురమ్మని చూసి రమ్మని చెప్పి ధృతరాష్ట్రుడు వెళ్లి చూసి రమ్మనడము, అంటే కూలంకషంగా అడగడము, అంటే సావధానంగా అడగడము. మరి యుద్ధం కదా, అంత మాత్రము ఆతృత ఉంటుంది కాబట్టి అస్మాకంతు విశిష్ట ఏ తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నేను నా సైన్య బలము నడపటానికి యోగ్యులైనటువంటి నాయకులు అలాగే గూర్చి నీకు తెలియజేసేదను విను అని చెప్పి ధృతరాష్ట్రుడు సంజయుడితోటి ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. భవాన్ భీమశ్చ కర్ణశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవచ. అంటే మీరు భీముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థాముడు, అలాగే వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరి శ్రవుడు జయద్రథుడు మన సైన్యమందు ఉన్నారు. జయద్రథుడు అనేటటువంటి మహారథులు వీళ్ళంతా కూడా చాలా వీరులు, శూరులు. వీరంతా కూడా మన సైన్యం నందు ఉన్నారు. కాబట్టి మనకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు, మనకు వచ్చినటువంటి భయం ఏం లేదని చెప్పి తమ బలగాన్ని అలాగే ధైర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారట ధృతరాష్ట్ర మహారాజు అలాగే సంజయుడితోటి. సంజయుడు సలహాదారు ధృతరాష్ట్ర మహారాజుకి. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎంత పెద్ద రాజ్యం ఉన్నా, ఎంత పెద్ద రాజైనా సరే, ఒక మంత్రి అనేవాడు సరైన మంత్రి గాని సలహాదారు గాని ఉంటేనే మంచిది. కాబట్టి అలా ఉంటూ ఉంటే ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారు కొంత మిమ్మల్ని మరి ఒక సూచన చేయగలిగేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి సలహాదారు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు మాత్రము అలా ఆచితూచి మంచి